ఏపీలో రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాజధానికి భూముల కోసం రైతులతో ఆడుకుంటున్నారు. మా భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ భూములే కావాలంటున్నది. భూములు ఎలాగైనా సేకరించడానికి అవసరమైన జీవోలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రోడ్డున పడ్డ రైతన్న తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాడు. ఈ అంశం మీద చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగా నాగార్జున కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు కర్నూలు నుండి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లాది విష్ణు విజయవాడ నుంచి కూడా చర్చలో అందుబాటులో ఉంటారు మనతో. ఈ చర్చ ప్రారంభించే ముందు రైతు ఆందోళన గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఏపీ రాజధాని భూసేకరణ తంతు రైతుల జీవితాలతో చెలగటమాడుతున్నది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పొలాల్లో గుర్తు తెలియని దుండగులు పంటను, ఆస్తుల్ని కాల్చేశారు. ఇప్పుడు భూములు ఇవ్వకపోతే పరిణామాలు సీరియస్గా ఉంటాయని, తమకు బెదిరింపులు వస్తున్నాయని మంగళగిరి రైతులు రోడ్డెక్కారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ను, రాష్ట్ర గవర్నర్ను కోరారు. తమకు అండగా నిలవాల్సిందిగా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరారు. బాధిత రైతుల పక్షాన ప్రభుత్వంపై సమరభేరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతుల్లో కొందరు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదన్న అక్కసుతో ప్రభుత్వం, పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్బంధ చర్యల నుంచి తమను కాపాడాలని అధికారులను కోరారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ కేసును ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కొడుతున్నారు, విపరీతంగా కొడుతున్నారు. ఆ కొట్టేటప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పలానా వాళ్ళ పేర్లు చెప్పండి, పలానా వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళు ఉన్నారని చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టేసేస్తామని చెప్పి చెబుతాం. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు కలుసుకున్నారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు వైఎస్ జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ పంటను తమనే తగలబెట్టించమని పోలీసులు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కోసం వేధింపులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఒకటైతే నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఇష్టం లేకపోయినా కూడా మీ దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే ప్రతి చర్యను మేము ప్రతిఘటిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. ఒకవైపునేమో ప్రభుత్వం పాలన చేయాలి. ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తూ ఉంది అని అంటే పాలనని పక్కన పెట్టింది. ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తూ ఉంది అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేయాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉంది. రైతుల దగ్గర నుంచి 50,000 ఎకరాలు తీసుకుంటారట, 25,000 ఎకరాలతో రోడ్లు వగైరా వగైరా కడతారట యూటిలిటీస్ కంట. మిగిలిన 25,000 ఎకరాలలో రైతులకు 12,000 గజాలు ఇస్తారట. అంటే 1,300 గజాలు ఇంటూ 50,000 ఎకరాలు అంటే 12,500 గజాలు ఇస్తారట. మిగిలిన 13,000 ఎకరాలతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ప్రభుత్వం చేయాల్సింది ఏంది? ప్రభుత్వం చేస్తూ ఉన్నదేమిటి? ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే ఇదంతా రాజధాని ప్రాంతం అని చెప్పి నోటిఫై చేయడం బాగుంది. చుట్టూ రోడ్డు వేయండి. రోడ్డు వేసి ఎక్కడెక్కడ రోడ్లకు కావాలనో ఆ రోడ్ల మేరకు మీరు తీసుకుంటే అభ్యంతరం ఏం లేదు. రోడ్లు వేసేసి జోనింగ్ చేయండి. ఇక్కడ రెసిడెన్షియల్, ఇక్కడ కమర్షియల్, ఇంకొకటి అని జోనింగ్ చేసుకోండి. రోడ్లు వేసేయండి, ఆ తర్వాత వదిలేయండి. వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఏదైనా ఉంటే రైతులే చేసుకుంటారు. బాగుపడాలి, ఏదైనా అమ్ముకొని సింగపూర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోవాలి? రైతులే చేసుకునే కార్యక్రమం వాళ్ళే చేసుకుంటారు. సింగపూర్ అంతా చేసుకుంటారో, జర్మనీ అంతా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. రాజధాని బాధిత రైతులు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. రాజధాని ప్రాంత రైతుల ఆవేదనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. రైతుల చెమటతో ప్రభుత్వం వ్యాపారం చేయాలనుకుంటుందని విమర్శించారు. భూమి ఇవ్వడం అనేది స్వచ్ఛందంగా మేము ఇవ్వలేమని చెప్పినారు కనుక వారిని
కేసుల్లో ఇరికించి అల్లరి చేసి బలవంతంగా వారి చేత భూములు తీసుకోవాలన్నటువంటి ఒక ఎత్తుగడ ప్రభుత్వం పోలీసులతో చేయిస్తుందన్నటువంటిది ఈ సందర్భంగా మాకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని యథాతథంగా గవర్నర్ నోటీస్కి తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రైతు సమస్యలపై జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు దిగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ రెడ్డి గారు, నాగార్జున గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ రెడ్డి గారితో మాట్లాడాలి. లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పండి, మీకు ఏమనిపిస్తున్నది? ప్రభుత్వం పరిపాలన చేయాలా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అనే ప్రశ్న ప్రతిపక్ష నేత మాట్లాడినారు, మీరు విన్నారు. ఇలా బలవంతంగా భూములు తీసుకొని మీరే ఎందుకు నిర్మాణం చేయాలి రాజధాని? మీకు కావాల్సిన కార్యాలయాలు కట్టుకోండి, మీకు కావాల్సిన అసెంబ్లీ కట్టుకోండి, సెక్రటేరియట్ కట్టుకోండి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోండి, రోడ్లు వేసి వదిలిపెట్టండి. వ్యాపారం చేయదలుచుకుంటే రైతులు చేస్తారు. వ్యాపారం చేయాలా, పంటలు పండించుకోవాలా, రైతులు నిర్ణయించుకోవాలి తప్ప మీరెందుకు దీనిలో ఇంటర్ఫేర్ కావాలని చెప్తున్నారు. భూములు ఇవ్వని రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం, వాళ్ళని హింసించడం లేదా పంటలు తగలబెట్టడం చూసినాం మనం కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతున్నదని. దీని మీద జన చైతన్య వేదిక ఎట్లా రియాక్ట్ అవుతుంది? అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకి ముందుగానే శివరామకృష్ణ కమిటీ పంపించింది. ఆ కమిటీకి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది, బహుళ పంటలు పండే ప్రాంతంలో రాజధాని నిర్మించరాదు, వీలైనంత వరకు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయానికి యోగ్యంగా భూముల్లో మాత్రమే రాజధాని నిర్మించమని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ నివేదికని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రిపోర్టు పూర్తిగా బయటకు రాకముందే విజయవాడ సమీపంలో రాజధాని ఉంటుందని ముందుగానే ప్రకటించిన తర్వాత మొదట 30,000 ఎకరాలు అన్నారు, తర్వాత 52,000 ఎకరాలు అన్నారు. ఈరోజు గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు 1,00,000 ఎకరాలు మేము సేకరిస్తాము, విశ్వనగరాన్ని సృష్టిస్తామంటున్నారు. ఇప్పటి వరకు లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రం, దాదాపు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, మన బడ్జెట్లో ₹1 కూడా రాజధాని నిర్మాణం కోసం కేటాయించకుండా ఉన్న ఈ రాష్ట్రం ఈ విశ్వనగరాన్ని ఎలా సృష్టిస్తుంది? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డెవలపర్లని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఆదాయాన్ని పొంది ఆ ఆదాయంతో భవన నిర్మాణాలు చేపట్టాలని అనుకోవటం ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఆ పని చేయలేదు ఇప్పటివరకు. ప్రపంచంలో ఏ దేశం కూడా, బాగా అభివృద్ధి చెందిన దేశం కూడా 1,00,000 ఎకరాలను సేకరించి, అది కూడా పంట భూములను సేకరించి రాజధాని నిర్మాణం చేయడం అనేది ఇప్పటివరకు జరగలేదు. మన దేశంలో చండీగఢ్ 11-12,000 ఎకరాలతో చండీగఢ్ ప్రారంభమైంది. అది 3 రాష్ట్రాలకు రాజధానిగా ఉంది. పంజాబ్కి, హర్యానాకి, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతానికి, మూడింటికే రాజధానిగా ఉంటూ ఇప్పుడు 10 లక్షల మంది జనాభా అక్కడ నివసిస్తూ ఉన్నారు. అంటే 14-15,000 ఎకరాల లోపు ఒక రాజధాని నిర్మాణం బాగా చేసుకోవచ్చు అనే విషయం చండీగఢ్తో మనకు అర్థమవుతుంది. దానికి భిన్నంగా ఈరోజు ఇన్ని వేల ఎకరాలు తీసుకోవాలనుకోవటం, అది ఎందుకు తీసుకోవాలని స్పష్టంగా చెప్పకపోవటం, ఈ వేల ఎకరాలని దేనికి కేటాయిస్తామనే విషయం కూడా స్పష్టంగా చెప్పకపోవటం. మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే, నేను ఇటీవల దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో ఉన్న పెద్ద పెద్ద భవనాల్లో సగం భవనాలు మన భారతీయులు కట్టారు. సింగపూర్లో చాలా భవనాలు మన వాళ్ళు కట్టారు. ఆఫ్రికా ఖండంలో చాలా ఎయిర్పోర్ట్లు చాలా మన వాళ్ళు కడుతూ ఉన్నారు. ఇంత ఆర్కిటెక్చర్ పెరిగినప్పుడు మన వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోగొడుతూ, ఒక పక్క మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఏపీ అని చెప్తూ, మరొక వైపున సింగపూరు, జపాన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇస్తే ఆ మాస్టర్ ప్లాన్ అనుగుణంగా తయారు చేస్తామని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మేము జనచైతన్య తరఫున జస్టిస్ లక్ష్మణరెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఆ గ్రామాలు సందర్శించాం. ముఖ్యంగా ఆ నది పక్కన ఉన్న గ్రామాలు చూస్తే అలాంటి గ్రామాలు, అలాంటి పంట భూములు, అలాంటి వైవిధ్యగల పంటలు, దాదాపు 100 రకాల పైగా పంటలు పండిస్తూ ఉన్నారు. ఒకేసారి 2 పంటలు పండిస్తున్నారు. పైన దొండ లాంటి, కాకర లాంటి పంటలు పండిస్తున్నారు, కింద అల్లము, కంద లాంటి పంటలు పండిస్తున్నారు. అలాంటి భూమి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇంకెక్కడ ఉండదు. ఎక్కడ కడియం లాంటి, రాజమండ్రి చోట కడియం లాంటి, కోనసీమ లాంటి ప్రాంతాలు కొంత ఉండొచ్చేమో కానీ ఇన్ని వైవిధ్యం గల పంటలు పండించే భూమి లేదు. అక్కడ రైతుల్లో 80% మంది పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు అక్కడ ఉన్న జనాభాలో. అంటే 80% మందికి ఎకరాల లోపు మాత్రమే భూమి ఉన్న ప్రదేశం అది. దాని మీద 50,000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. చాలా గౌరవంగా జీవిస్తూ ఉన్నారు. పచ్చడి పొలాల్లో మంచి ఆక్సిజన్ పొందుతూ మంచి వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు. ఓ పక్క నువ్వు గ్రీన్ రాజధాని అని చెప్తూ, మరో పక్క గ్రీనరీని బాగొట్టి అక్కడ జంగిల్స్ని ఏర్పాటు చేయాలని, అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు తీసుకురావాలని ప్రయత్నం చేయడం చాలా అన్యాయం. ఒక నది పక్కన, కృష్ణానది చాలా శుభ్రంగా ఉంది. దాన్ని రేపు భవిష్యత్తులో మరో ముసీ నదిగా మార్చే ప్రమాదం అక్కడ రాజధాని వచ్చిన తర్వాత ఏర్పడే అవకాశం ఉంది.
అందువల్ల అక్కడ రైతులు ఏం కోరుకుంటున్నారంటే రైట్. మేము స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఎవరైనా ఉంటే తీసుకోండి, ఓకే, పరిమితమైన ప్రాంతంలో పరిమితమైన రాజధాని కట్టుకోండి. ఓ పక్కన గుంటూరు అంత అభివృద్ధి అయ్యండి, ఇంకో వైపున విజయవాడ అంత అభివృద్ధి అయ్యండి, మరొక వైపున మంగళగిరి, తెలంగాణ లాంటి పట్టణాలు అభివృద్ధి అయిన తర్వాత ఇక్కడ నువ్వు 1,00,000 ఎకరాలు దేనికి కేటాయిస్తావు? అక్కడ 1,00,000 ఎకరాలు కేటాయించిన తర్వాత అందులో ఒక 1000 గజాలు రైతుకి ఇస్తే ఆ 1000 గజాల యొక్క విలువ ఎంత ఉంటుంది? ఈరోజు మంత్రులు అంతా ఏం చెప్తున్నారంటే ఈ 1000 గజాల విలువ 10 కోట్లు అవుద్దని, 9 కోట్లు అవుద్దని, 8 కోట్లు అవుద్దని చెప్తున్నారు. ఒక ఆశ చూపిస్తున్నారు. గ్యారంటీ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్యారంటీ ఇప్పించండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ మాత్రం ఎందుకు వద్దంటున్నానంటే మనం చూస్తున్నాం, మొదటి సంతకాన్ని యొక్క విలువ ఎంత ఉందో చూసాం, రెండో సంతకాన్ని యొక్క విలువ ఎంత ఉందో చూసాం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి వనం లేని ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఇప్పించగలిగి 10 కోట్లు కేటాయించగలిగితే రైతులు ఇబ్బంది పడరు. మిగతా మిత్రులతో కూడా మాట్లాడడం. ఒకసారి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేష్ గారితో మాట్లాడి నేను మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి వస్తాను, తర్వాత విష్ణు గారి దగ్గరికి వెళ్తాను. ఓబులేష్ గారు చెప్పండి, రాజకీయ పార్టీలు కొంచెం వెనక ముందు ఆడుతున్నట్టుగా ఉన్నాయి దీని గురించి మాట్లాడడానికి. దీన్ని అభ్యంతర పెడితే అక్కడ జరుగుతున్న అంటే భూసేకరణ కోసం జరుగుతున్న ఆగడాల్ని అభ్యంతర పెడితే దాన్ని రాజధానికి వ్యతిరేకులు అని చిత్రీకరిస్తారనే భయంతో రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదనే ఒక విమర్శ ఉంది. మీరేమంటారు? వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీని ఖాతా చేసే పరిస్థితి, ప్రజలను ప్రజా ఉద్యమం తీసుకునేటువంటి పద్ధతిలో లేరు. ఆయన ఏకపక్షంగా ఏదో మాట్లాడు అభియోగం వీళ్ళకే అంటుకుంటుందనేటువంటి పద్ధతిలో రాజకీయ పార్టీలు ఎవరు భయపడ్డంలా. ఓకే, ఆ పార్టీని అసెంబ్లీలో కూడా మాట్లాడేసిన నోరు నొక్కేస్తారు. ఇక బయట ఉన్నటువంటి సిపిఎం పార్టీలు అసలు లెక్కలేకి తీసుకునే పరిస్థితి లేదు. మీడియాను మొత్తం ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్, ఈ పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అవి రెండు పాలనలో ఉన్నారు. కానీ ఓబులేష్ గారు కొంచెం రాజకీయ పార్టీల గొంతు బలహీనంగా ఉందని అనిపించడం లేదా ఈ సమస్య మీద? మనకు లేదు, బలహీనంగా ఏం లేదు. రాజకీయ పార్టీలు బలంగానే వాదిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల యొక్క వాయస్సును పత్రికల ద్వారా ప్రతిబింబించేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మొత్తం మీడియాను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఏకపక్షంగా నియంతృత్వంగా ప్రవర్తన చేస్తున్నారు. ఇతరులు చెప్పి వినే పరిస్థితిలో లేదు. అందులో రాజకీయ పార్టీల కుంతులు వాళ్ళే నొక్కేస్తున్నారు. అందువల్ల బలహీనం అనేటువంటిది కాదు. ఇక్కడ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నారు, ఒక అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి, రైతుల సాధక బాధకాలు తెలుసుకున్నాము, రాజధాని నిర్మాణానికి ఎంత భూములు కావాలా, ఆ సేకరించే భూములు కూడా ఎలాంటి భూములు కావాలా అనేటువంటిది మాట్లాడదామంటే చంద్రబాబు నాయుడు మాట్లాడడంలా. 3% కంటే భూములే తీసుకోవాలంటాడు, ఇతరులతో మాట్లాడాల్సిన అవసరం లేదంటారు. ఎవరైనా మాట్లాడితే 170 అసెంబ్లీ స్థానాల్లో ఇంకొకరికి ఒక్క సీటు కూడా రాలేదు, లేకపోతే 650 జెడ్పీటీసీలో మీకు ఒక్కటి కూడా రాలేదు. ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఇతరుల గొంతు నొక్కేసేటువంటి పద్ధతుల్లో ఆయన అఫెన్స్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు. అందులో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కట్టడి చేయాలంటే రాజకీయ పార్టీలు అన్ని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన, ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఓబులేష్ గారు అవసరం ఉంది. ఓకే, ఓబులేష్ గారు ఇప్పుడు నిన్ననే మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ప్రతిపక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళ వాయిస్ పత్రికల్లో సరిగా ప్రతిబింబించడం లేదు, మీడియాలో ప్రతిబింబించడం మీరు చెప్తుందాన్ని సాగింపుగా నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, నిన్న కొన్ని పత్రికల్లో రాసినారు, చంద్రబాబు నాయుడు గారు తన శాసనసభ్యులతో సమావేశమైతే రాసింది ఏమిటి అంటే, ప్రతిపక్షమే లేదు, మనం జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆయన. 68 మంది శాసనసభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రతిపక్షం బలంగా శాసనసభలో ఉందనే దాన్ని కూడా గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేనట్టున్నారు చంద్రబాబు నాయుడు. అవును, అది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదకరమైన పోకడ. ఎందుకంటే 66 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీని అది ప్రతిపక్ష పార్టీగా నిరాకరించేటువంటి పరిస్థితి చాలా నియంతృత్వంతో కూడుకున్నటువంటిది. బయట ఉన్నటువంటి పార్టీని కూడా పరిగణలోకి తీసుకోవడంలా. అందువల్ల ఓట్లు, సీట్లే ప్రాధాన్యత కాదు. మామూలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరూ అడుగుతున్నారు అఖిలపక్ష కమిటీని వేయండి అని చెప్పేసి. శాసనసభా వేదికగా అడుగుతున్నారు, బయట మెమరాండాల రూపంలో అడుగుతున్నారు, పత్రికా స్టేట్మెంట్ల రూపంలో అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు దేన్ని ఖాతరు చేసే పరిస్థితిలో లేకుండా
తన చుట్టూ ఉన్నటువంటి మొత్తం మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలను కూడా ఆయన పార్టీ వాళ్ళని కూడా ఆయన విశ్వాసంలోకి తీసుకోవడంలా ఆ 9 మంది రాజధాని నిర్మాణ కమిటీలో క్యాపిటలిస్టులుగా ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది వందిమాగత పరివార బృందాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అంతా సర్వం స్వహా తానే వ్యవహరించేటువంటి ఒక ఏకపక్ష నియంతృత్వ పద్ధతుల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఇది పూర్తిగా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇవాళ 1,00,000 ఎకరాలు భూములు అంటున్నాడు, అనవసరమైంది. 5,000 ఎకరాలు సరిపడుతుందని ప్రపంచంలో నిష్ణాతులంతా చెప్తున్నారు. అందులో 3 పంటలు పండే భూములు తీసుకోవద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. ఇప్పుడు ఎందుకు అంత భూములు తీసుకుంటున్నాడు ఆయన? వినే పరిస్థితి లేదు. దానికోసం అఖిలపక్ష కమిటీ పెట్టమంటే పెట్టే పరిస్థితి లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇది రాజధాని నిర్మాణం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క అఫైర్గా మారుస్తున్నాడు తప్ప ఇది 5.5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క వాంఛ కాంక్ష అనేటువంటిది దానికి తిలోదకాలు ఇచ్చాడు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పాలనకు మంచిది కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ పద్ధతిలో ప్రయాణం చేస్తున్నారు. ఓకే ఓబులేష్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి విష్ణు గారితో కూడా మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి, ఏం జరుగుతున్నది? ఇవాళ చాలా మంది రైతులు హైదరాబాద్ వచ్చి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ను కలిశారు, గవర్నర్ను కలిశారు. మా భూములు బలవంతంగా తీసుకుంటున్నారు, ఇవ్వము అంటే పోలీస్ కేసులు పెడుతున్నారు, తగలబెట్టిస్తున్నారు పంటలని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీ కదా. రాజకీయ పార్టీల గొంతు బలహీనంగా ఉంది ఈ సమస్య మీద అనే ఒక విమర్శ, దాని మీద మీరేమంటారు? సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. మీరు చూసుంటారు, నిన్న మొన్న ఇందాక మీరు ప్రస్తావించారు కూడా, దాదాపుగా 60 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీనే అసలు ప్రతిపక్షంగా ప్రతిపక్షమే లేదు, నిర్వీర్యం అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది, మనమే ఉన్నాం, మనలో మనమే చర్చించుకోవాలి, అది ఇదని చెప్పని మాట్లాడు. ఎలా ఉందంటే ఏకపక్ష విధానాలు, ఒంటెద్దు పోకల ద్వారా ఈ ప్రభుత్వము తను అనుకున్నటువంటి లక్ష్యానికి, తను అనుకున్నటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఈ భూసేకరణకి బలవంతంగా భూములు సమీకరించడానికి కూడా పూర్తిగా వ్యతిరేకం. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు 4-5 సార్లు చెప్పడం జరిగింది, మీరు 30,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో తీసుకునేటటువంటి భూమి అక్కడ అంత అవసరం లేదు. 1000 ఎకరాలు లేకపోతే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 500-600 ఎకరాల్లో సరిపోతుంది. కాకపోతే 1000 ఎకరాలు తీసుకొని 1500 ఎకరాలు తీసుకొని అంతకుమించి రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవద్దని పదే పదే చెప్పాం. అదేదో కాంగ్రెస్ పార్టీ దాని వాయిస్ వినపడటం మూలంగా రాజధానికి వ్యతిరేకంగా అవుతుందన్న ఉద్దేశం కాదు. ఇందాక కర్నూలు నుంచి మిత్రులు మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కానీ వాయిస్ని కానీ ఈ రాష్ట్రంలో కొంతమంది పని కట్టుకుని నొక్కేయటం జరుగుతుంది. ఎందుకంటే రైతులకి మద్దతుగా కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి శక్తులకి అండగా నిలబడేటటువంటి విషయంలో కొన్ని పత్రికలు సరైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వటం లేదు, అది వాస్తవం. కాబట్టి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి విషయం అంటే పోలీసుల ఏకపక్ష విధానాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎక్కడైతే భూసేకరణ చేస్తారో ఒక చిన్న సంఘటన జరిగిన తర్వాత దాన్ని ఆసరాగా చేసుకుని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి టోటల్గా అప్లాండ్ నుంచి బ్యారేజ్ వరకు కూడా ప్రతి గ్రామానికి కూడా ఇంత 100 మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కాబట్టి రైతులు ఎవరైతే మేము 3 పంటలు సంవత్సరానికి పండించుకుని మేము బతుకు గడుపుతున్నామో లేకపోతే మా జీవన విధానం కొనసాగిస్తున్నామో అని చెప్పేటటువంటి వారి భూములు ఖచ్చితంగా ప్రభుత్వము ఏ మార్గం ద్వారా తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసుల దమనకాండ అక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలిసి వచ్చేటటువంటి అభిప్రాయాలతో కలిసి వచ్చేటటువంటి పార్టీలన్నిటితో కూడా ఒక ముఖ్యమంత్రి గారు అయితే వారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకి ఇష్టంగా లేరు. కాబట్టి ప్రతిపక్షం కూడా ఇక్కడ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఏకాభిప్రాయం ద్వారా ఆ బలవంతపు భూసేకరణకి అడ్డుకుంటే బాగుంటుందని చెప్పిన నా సలహా. పోలీసు రాజ్యం నడుస్తుంది. విష్ణు గారు, ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నిటి మీద రాజకీయ పక్షాలన్నింటినీ ఒకటి చేసే పని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోవడం లేదు? లేదు అంటే ఇక్కడ కొన్ని
కొన్ని ప్రశ్నలకి కొన్ని సమాధానాలు లేవు. కాబట్టి ఈరోజు మేజర్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీ, అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, అక్కడ 60 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలము, లేకపోతే దాని చరిత్ర ఘనంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సంఖ్యాబలంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రతిపక్షంగా అనేక మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీగా కొన్ని వైఎస్ఆర్ పార్టీ లీడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో దానికి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక తాటి మీద తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రెండో అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వారి యొక్క బలహీనత, అక్కడ అమాయకులైనటువంటి రైతుల్ని, లేకపోతే ఎవరైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు లేకుండా కూడా పోలీసులు ఒక పోలీసు రాజ్యంగా తీసుకెళ్తున్నారు. వారి యొక్క వైఫల్యానికి కారణం ఏంటంటే ఏదో నక్సలైట్లు పట్టుకుంటే 25,000 రివార్డు అన్నట్టుగా ఆ సమాచారం ఇచ్చినటువంటి వారికి 5 లక్షల రివార్డు అని ప్రకటించారంటే అక్కడ పోలీసు యంత్రాంగం ఎంత నిర్లిప్తంగా ఉందో, ఎంత ఇంటెలిజెన్స్ లోపంగా కనబడుతుందో మనకి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ప్రాంతంలో బలవంతంగా భూసేకరణ చేసేటటువంటి కార్యక్రమానికి పూర్తిగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. దాన్ని ఏకతాటి మీద తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా కొన్ని రాజకీయ పార్టీలకు ఉన్నదని చెప్పనేది నా అభిప్రాయం. విష్ణు గారు, ఓకే, మీరు చెప్పిన దాని మీద నాగార్జున గారి అభిప్రాయం కూడా వినే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనతో స్టూడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగా నాగార్జున గారు కూడా ఉన్నారు. వారి వాళ్ళ గవర్నర్ గారిని కలిసిన బృందంలో కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు రైతు ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం. ఆయన మాది నిడమర్రండి, నేను ఎంపీటీసీని. నాకు 2 ఆడపిల్లలు, 1 ఎకరం పొలం ఉంది. మేము పిల్లల్ని ఎలా చదివియాలి, ఎలా పోషించాలి, మరి ఎలా పెళ్లిళ్ళు చేయాలి? 1 ఎకరం పొలం తీసుకుంటానన్నాడు. సరే, మేము చేసిన తప్పు ఏంటంటే రాజధానికి భూములు ఇవ్వటానికి కూడా ఇచ్చినాకైనా కూడా మేము వైఎస్ఆర్ పార్టీ మేము టీ కొట్టు పెట్టుకున్నా కూడా టీ కూడా కొనరు మా దగ్గర. మేము చేసిన తప్పు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి నిలబడతాం. అది అక్కడ అంతా చుట్టుపక్కల ఏంటంటే అంతా దౌర్జన్యంగా ఉంది. మా నిడమర్ర ఒక్కటే వైఎస్ఆర్ పార్టీ అని మమ్మల్ని బలవంతం చేస్తున్నారండి. భూములు ఇవ్వండి, మీ భూములు ఇవ్వకపోతే మేము ఊరుకోము, మిమ్మల్ని పట్టుకెళ్తాము, మీ భూములు ఇచ్చేయాల్సిందే అన్నట్టు మమ్మల్ని ఇదిగా చేస్తున్నారండి. మేము గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసాము. 100కి 99% రైతులందరూ ఇవ్వమన్నారు. 67 రకాల పూలు వస్తాయండి మా పంటలో. అలాంటి సారవంతమైన భూములు ఇచ్చి మేమేం చేయాలి? 10 సంవత్సరాలకు నువ్వు 20 సెంట్లు ఇస్తా, 20 సెంట్లో ఏం కట్టాలి? మేము ఈ 10 సంవత్సరాలు ఎలా బతకాలి? ఈ 10 సంవత్సరాలు మరి పిల్లలు పెళ్లి చేయకుండా ఆభరణ పెట్టుకునేవా? అందుకని మేము చాలా బాధగా ఉందండి. మాకు ఎంతో దిగులుగా, ఇది వరకు మనశ్శాంతైన జీవితం జీవించాం, బాగా నిద్రపోయింది మనశ్శాంతిగా. ఇప్పుడు ఆ నిద్ర కూడా లేదు. ఈ ఎకరం భూమి తీసుకుంటే ఏం చేయాలి? నాకు 2 ఆడపిల్లలండి. ఓ పిల్ల 10th క్లాస్, ఓ పిల్ల 8th క్లాస్ చదువుతున్నారు. చదువుతుంటే వాళ్ళకి చదువు ఫీజులే కట్టాలి, వాళ్ళకి పెళ్లిళ్ళే చేయాలి. నేనేం చేయాల్సింది నాకు అర్థం కావట్లా, నిద్ర లేదు. మరి ఎకరం ఉండాలి ఎందుకు సార్? అది వాళ్ళని అంత ఇబ్బంది పెడతాం ఎందుకు? మీటింగ్ నిన్న సాయంత్రం 2 బస్సులు వచ్చినాయి పోలీసులు. కవాత్ ఏంటి అది 145 కాల్పులు జరిగినప్పుడు ఎట్లా తిరుగుతారో సెంటర్లో కానీ ఊర్లో మొత్తం తిరుగుతున్నారు. అంత అవసరం ఏంటి సార్? అది పోలీసు కవాతులు ఏంటండి? ఇక్కడ ఏం అడ్రలు జరిగినాయా? ఇక్కడ ఏమైనా జరిగినాయా? అంటే మీరు మీటింగ్లు పెట్టవద్దని చెప్తున్నారు. మీటింగ్ రైతు మాట్లాడుకోవడానికి ఏంటి సార్? ఇది ప్రజాస్వామ్యమా కాదా? నాగార్జున గారు, నిడమర్ రైతులు మాట్లాడింది విన్నారు, ఒక మహిళ మాట్లాడింది విన్నారు మీరు. ఇది పొలిటికల్ వెంజెన్స్, రాజకీయ కక్ష అనేది బహుశా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎక్కడ లేదనుకుంటాను. మీకేమనిపిస్తుంది? తప్పకుండా సార్, అది చంద్రబాబు గారే దానికి ఆద్యుడు. ఈ పొలిటికల్గా రివెంజ్ తీర్చుకోవటం అనేది కానీ, ప్రజల మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద గొడవలు చేయించటము, కేసులు పెట్టించడము, భయభ్రాంతులు చేయటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మేము చూసాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాజశేఖర్ గారు చేశారు, చాలా గవర్నమెంట్ చూసుకుంటూ వచ్చాం. కానీ దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయటం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ను కూడా మోసం చేశాడు. పార్లమెంటు ప్రత్యేకంగా రాజధాని విషయంలో ఈ పార్లమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ప్రత్యేకంగా ఈ రాజధాని విషయంలో హర్షిస్తూ ఉంది, ఫినాన్స్ చేస్తానంది, ఒక కమిటీ వేసింది. లేకపోతే గవర్నమెంట్ భూములు కానీ అటవీ భూములు ఉంటే ఆ భూములు డీనోటిఫై చేస్తానంది.
ప్రత్యేకంగా కమిటీ రామకృష్ణ కమిటీ వేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే వాళ్ళు ప్రత్యేకంగా కమిటీ రిపోర్ట్లో చెప్పారు, వ్యవసాయ భూములు 3 పంటలు పండే భూములు తీసుకోకూడదు, ప్రజలకు ఉపయోగపడే భూములు తీసుకోకుండా ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయా, ఎక్కడ అటవీ భూములు ఉన్నాయా, ఎక్కడ పనికిరాని భూములు ఉన్నాయా అక్కడ పెట్టి రాజధాని డెవలప్ చేయడానికి ఏమాత్రం ప్రాబ్లం లేదని చెప్పింది. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనే లేదు. వెంటనే విజయవాడ చుట్టూత చక్రంలాగా తిప్పాడు, తీసుకొచ్చి తుళ్ళూరులో పెట్టారు. అది కూడా వాస్తు సిద్ధాంతం చెప్పడం వల్ల పెట్టాడని చెప్తా ఉన్నారు. ఇకపోతే సిఆర్డీఏ వచ్చింది. సిఆర్డీఏ అనౌన్స్ చేయకముందే జపాన్ వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ వెళ్ళి ప్రత్యేకంగా ఆయన చేసిందేంటి, స్పెషల్ ఫ్లైట్ వెళ్ళాడు. 35 నుంచి 40 మందిని తన అనుయాయుల్ని పారిశ్రామికవేత్తలను తీసుకెళ్ళాడు. అక్కడ సింగపూర్లో ఉన్న పారిశ్రామికవేత్తలతో ఈయనేమో ఎంఓఈలు చేసుకుంటా ఉన్నాడు గవర్నమెంట్ పరంగా, వీళ్ళతోనేమో అండర్స్టాండింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఈయన తీసుకెళ్ళినటువంటి పారిశ్రామికవేత్తలతో, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో ఒక ప్రత్యేకంగా ఆయన వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేశారు. ప్రజలు ఎక్కడ మేము బాబు అలో లక్షణ మా ఎకరం మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు ఆమె చెప్తుంది కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మేము సపోజ్ ఒక ఎకరం భూమిలో 360 రోజులు పని ఉంటుందండి. అక్కడ వ్యవసాయ కూలీ రైతులు 365 రోజుల్లో ఎకరం భూమిలో దరిదాపు 4 పని చేస్తారు. అంటే దరిదాపు 1300 పని వస్తూ ఉంటాయి. ఈయనేమో అక్కడ భూమి లాక్కుంటే అంటే పేద ప్రజలకు ఇస్తారంట 2,500 రూపాయలు. ఒకే ఇంటికి 200-500 రూపాయలతో బ్రతుకుతారా? మీరు సింగపూర్ వాళ్ళకి తీసుకొచ్చారు, ఈ భూములన్నీ ఇస్తారు, మీ ఆయన అక్కడ జాయింట్ వెంచర్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆయన ఆలోచన ఒకటే, ఈ భూములన్నీ లాక్కోవటం, బిల్డింగ్స్ వాళ్ళతో కట్టిస్తాం, వాళ్ళ పార్టీ వాళ్ళు బలపడటం, అక్కడ ఉన్న ప్రజలు ఇక అక్కడ దరిదాపు 70-80 అంతస్తులు కడతా ఉంటే మిగిలిపోయిన వీళ్ళకి ఇచ్చినట్టు 100 గజాలు 600 గజాల్లో ఎవరు వస్తారు? అక్కడ ఒక ల్యాండ్ ఉంటుందా? వాళ్ళు బ్రతకటానికి అవకాశం ఉంటుందా? ఆలోచన లేదు, అయిపోయింది. ఈ మధ్యకాలంలో మీ అందరూ చూశారు, ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ ఎవరో చేశారు. ఈ 6 గ్రామాల్లో రాత్రి 10 గంటల నుంచి 1 గంట దాకా తగలేస్తే 9 గంటలకు బాధ్యతాయుతమైన మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తగలేయించాడంటాడు. హోమ్ మినిస్టర్ శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు సిద్ధశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ప్రజలకు మనోధైర్యం కల్పించాలంటే మీరు ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంటే, మీరు ప్రత్యేకంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అని కూడా చూడకుండా పార్టీని ఇన్వాల్వ్ చేసి ఆ పార్టీకి ఎవరు లీడర్స్ ఉన్నారు, ఎవరు కార్యకర్తలు వాళ్ళని తీసుకెళ్ళిపోయి కొడతా ఉన్నారు. ఈరోజు 5 రోజులైందండి, ఒక చౌదరి అని కుర్రాడు ఈ భూములు ఈ ప్రాంతంలో రైతులకు అండగా ఉంటే ఆయన ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఏ స్టేషన్లో ఉన్నాడో తెలియదు, తల్లిదండ్రులకు చూయిస్తలా, ఇంతవరకు సమాధానం లేదు పోలీసు వ్యవస్థ. పోలీసులు ఎందుకండి కాశ్మీర్ తరహాలో అక్కడ కవాతులు చేయటం, భయప్రాంతం? ఏమండి మీకు ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, మీకు ఇంత పరిజ్ఞానం ఉంది, మీరు తగలేసిన వాళ్ళకి పరిహారం ఏదో మీరు ఎక్స్ప్రెషన్ అనౌన్స్ చేశారే, మీరు వచ్చి ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇప్పటికీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే మా సింపథైజర్సో ఎవరన్నా తగలేసి ఉంటే ఇప్పుడు దాకా ఆగేవాళ్ళ మీకు తెలుసు. మీరు మీ యొక్క అనుయాయులు, మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మీ యొక్క పచ్చ చొక్కాల వాళ్ళే తగలేయటం వల్లే ఈరోజు ఇప్పటివరకు డ్రాగన్ చేశారు. ఈరోజు కంటికి కూడుకోలేదు, భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అలో లక్షణ అంటే హైదరాబాద్ ద్వారం పట్టారు. ఈరోజు హ్యూమన్ రైట్స్లోకి వెళ్ళారంటే ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో వెళ్ళారు. దీనికి సమాధానం ఏం చెప్తారో తెలుగుదేశం వాళ్ళు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు 2011లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి భూములు తీసుకుంటామంటే తస్మాత్ జాగ్రత్త, ఎవరు భూమి తీసుకున్నా మీ అంతు చూస్తా, ఎవరు భూములు తీసుకోవద్దని ఈ గుంటూరు వచ్చే చెప్పాడు. గుంటూరులో ఉడావాళ్ళు ఎక్వైర్ చేస్తూ ఉంటే సెజల కోసం చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా ఇప్పుడున్నటువంటి మంత్రి పుల్లారావు గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం వాళ్ళని, మీరు అనలేదా? మీకు ఒక న్యాయం, మీకు ఒక స్టేట్మెంటు, మాకు ప్రజలకు ఒక న్యాయమా? ఈ ప్రాంతంలో మీరైతేనేమో భూములు తీసుకోవాలంటారా? ఇప్పుడు తీసుకొని భయప్రాంతులు చేస్తారా? కేసులు పెడతారా? ఉండటానికి ఇల్లేదా? ఈరోజు ఎక్కడ భూమి ఎవరన్నటువంటి రైతులు ఇళ్లలో పడుకోవటంలా, పొలాల్లో తిరుగుతూ ఉన్నారు పంటలు రక్షించుకోవటానికి. ఎక్కడ నరికిస్తారో? ఇది ఖచ్చితంగా ఒక క్రూరమైనటువంటి చర్య, ప్రజామోదమైన చర్య, ప్రజలు అపహాస్యం చేసుకునే చర్య, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ మీద, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఘంటాపథంగా తెలియపరుస్తున్నా. ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పాడు, ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా రాజధానిని మేము ఆహ్వానిస్తా ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం,
కానీ ప్రజామోదంతో తీసుకోండి, రైతులను ఇక్కట్లు పెట్టొద్దు. Okay. మేము ఎప్పుడు సపోర్ట్ చేసా ఉన్నాం. Right. కానీ ఉన్న మీ యొక్క మీడియాతో చాలా బూమరాంగ్ చేస్తా ఉన్నారు, చాలా తప్పుగా ప్రచారం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేక మతాన్ని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో సపోర్ట్ చేస్తున్నారు, కానీ న్యాయబద్ధంగా వెళ్ళమని మాత్రమే తెలియపరుస్తా ఉన్నారు. అందుకనే ఈరోజు గవర్నర్ గారిని కలిసాం. ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మరిన్ని కోణాల్లో మనం చూద్దాం, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి లక్ష్మణరెడ్డి గారితో లక్ష్మణరెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో గుంటూరు జిల్లాలో ఈ ఆందోళనలో ఉన్న రైతులను ఏమన్నా కాపాడేందుకు ముందుకు వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఒక కాంటెక్స్ట్లో చూడాలి, 2-3 రోజుల క్రితమే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, భూసేకరణకు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ మరి చంద్రబాబు నాయుడు గారి కోసమే తీసుకొచ్చారా అనే అనుమానం కలిగించే విధంగా ఉన్నది. మీకేమనిపిస్తున్నది? కేంద్రం నుంచి, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏమైనా వచ్చి ఇక్కడ రైతులను ఆదుకుంటుందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాల మీద ఏమైనా దృష్టి పెడుతుంది అనుకుంటున్నారా? అంటే గతంలో మనం మన్మోహన్ సింగ్ను చూసాం, అనేక విషయాల్లో సంకీర్ణ ధర్మాన్ని మేము పాటిస్తున్నాను, ఒక పక్క అవినీతి విపరీతంగా జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అడిగితే సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్తున్నారు. సార్ ఒక్క నిమిషం మీరు లైన్లో మీరు ఉండండి, మీతో మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజకుమారి గారు నమస్తే. నమస్కారం గారు. నమస్తే అండి. అధికారం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం, హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, భూములు మన పొలాలు తగలబడితే నరికేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడానికి పూర్తి యంత్రాంగం మీ చేతుల్లో ఉండి కూడా ఇవాళ అక్కడ రైతుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. ప్రభుత్వం పరిపాలన చేస్తుందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా అని ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్కు, గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినారు. మీరేమంటారు? ఒకటండి, చెప్పండి. ఎవరు తగలబెట్టారు అనేటువంటిది ఖచ్చితంగా ఎంక్వైరీలు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాంట్లో నో డౌట్ అండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకున్న వాళ్ళు ఒక పార్టీ మీద నిందెందుకు వేస్తున్నట్టు? ఇప్పుడు రకరకాల అనుమానాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు అనుమానాలు దారి తీసుకుని విజయమైన చట్టం తన పని చేసుకుపోతుందండి. కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒప్పందం కాదు. రైతులు ముందుకొచ్చి ఇవాళ భూములు ఇస్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు 4 రోజుల నుంచి నారాయణ గారు అక్కడ తీసుకున్నటువంటి విషయంలో కానీ వాళ్ళంతా మనం స్వచ్ఛందంగా వచ్చి ముందుకి వచ్చి ఇస్తున్నారు కదండి. వాళ్ళు సహకరించినప్పుడు దాంట్లో రియల్ ఎస్టేట్ ఏమంటే ఒప్పందం కాదు కదా. రాజకుమారి గారు, మరి వాళ్ళ గవర్నర్కు, ప్రతిపక్ష నాయకుడికి, హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసిన వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు అక్కడ భూములు లేవు వాళ్లకు? అది కొంతమంది రైతులు ఇష్టపడటం లేదు, అది మొట్టమొదటి ఉంది కదా. ఇప్పుడు 80% మంది రైతులు ముందుకు వచ్చినప్పుడు ఒక 20% మంది ఇష్టపడినప్పుడు మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకుంటాం కదండి. రాజకుమార్ గారు, 1-2 విషయాలమ్మా. మీరు చాలా స్పష్టంగా చెప్పారు చట్టం తన పని తాను చేసుకుంటుందని. కానీ చట్టం తన పని తాను చేసుకోకుండా అడ్డుపడుతూ హోమ్ మినిస్టరు, లోకల్ మినిస్టర్సు, చీఫ్ మినిస్టరు వీళ్ళందరూ పదే పదే ఈ దహనకాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారు, ఈ దహనకాండ రాజధాని వద్దనుకున్న రైతులు చేశారని చెప్పడం ద్వారా వాళ్ళని లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళ మీద అడ్డుకట్ట వేసినట్టు కాదా? మీరు చెప్పినట్టుగా స్పష్టంగా దాన్ని ఖండించాల్సిన రైతులండి. హోమ్ మినిస్టరు, స్వయంగా హోమ్ మినిస్టరు, పోలీస్ యంత్రాంగానికి హెడ్గా ఉన్న హోమ్ మినిస్టరు ఇది పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, వాళ్ళ కార్యకర్తలు చేశారని ముందుగా చెప్పితే, చీఫ్ మినిస్టరు తుళ్ళూరు వెళ్ళి ఇది సాక్షి ఛానల్ చేశారని చెప్పి ముందుగా చెప్తే ఏమనుకోవాలి? రాజకీయం ఇంత అధ్వాన స్థితికి, ఇంత హీన స్థితికి, ఇంత దిగజారి స్థితికి ఎందుకు వెళ్ళినట్టు? దీన్ని ఖండించాల్సింది అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి రైతులు. ఎవరైతే నష్టపోయారో ఆ రైతులన్నా ఖండించాలా, లేదు తక్కువ రైతులన్నా ఖండించాలా? వాళ్ళు వీళ్ళు చేయలేదు, వాళ్ళు కాదని వంటకు మూలంగా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారో ఎవరు ఏంటనేది తెలుస్తుందండి. రాజకుమార్ గారు, ఖండిస్తాం, రైతులు ఖండిస్తాం కాదమ్మా. మేము అడుగుతుంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే బాధ్యతాయుతమైన మంత్రి, బాధ్యతాయుతమైన హోమ్ మినిస్టరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తగలబెట్టించాడు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగలబెట్టారు అని అంటా ఉన్నారు. అలాంటప్పుడు పోలీసు వ్యవస్థ ఎవరి జేబులో ఉంది, ఎవరి జేబు సంస్థ ఎందుకు అనాల్సి వచ్చింది? అందరికీ న్యాయం చేయాలా వద్దా? ఇది తప్ప రైటా చెప్పండి అమ్మా మీరు.
కాదండి, ఇప్పుడు రాజకీయాల్లో రకరకాలు ఉంటాయి. రకరకాల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అమ్మా, అకౌంటబిలిటీ. మీరు చెప్పాలి సమాధానం ప్రజలకి. మీరు హెడ్డింగ్ చేస్తా ఉన్నారు, బాధ్యతాయుతమైన హోమ్ మినిస్టర్, బాధ్యతాయుతమైన మంత్రి. చెప్పండి రాజ్ కుమార్ గారు, చెప్పండి రాజ్ కుమార్ గారు, చెప్పండి. రేపు పొద్దున ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వచ్చినప్పుడు ఒక ఖచ్చితంగా వస్తుంది మరి రావచ్చు. కానీ రాజ్ కుమార్ గారు, వారు అనేది ఏమిటంటే, ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్కు హెడ్గా ఉన్న హోంమంత్రి ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినాక వారు ఏకపక్షంగా ఉంటారు కదా, వారికి ముందే ప్రీ కన్సీవ్డ్ దీంతో ఉంటారు కదా పోలీసులు అంటున్నారు, ప్రభావితులు అవుతారు కదా అంటున్నారు. అట్లా ఏమి ఉండదండి, వాస్తవం తెలుసుకుంటారు, మాట్లాడుతారు అనేది తెలుస్తుంది, ఏదో ఎవరి తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదేమైనా అక్కడ ప్రజలు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా ఎవరు చూశారు, ఎవరు ఉన్నారు, ఎవరు వచ్చారు అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, నేను మళ్ళీ సార్ ఏమండి అమర్ గారు చెప్పండి. అమర్ గారు చెప్పండి. ఓబ్లేష్ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిల్ల చేష్టలు చేస్తున్నారు, ఈ సమస్యనంతా రాజకీయం చేస్తున్నారు. అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా మాట్లాడకూడదు. మాట్లాడిన తర్వాత నిజం ఉంటే సంబంధిత వ్యక్తులను వెంటనే 24 గంటల లోపల తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. అది జరిగిపోయి వారం రోజులు అయిపోయింది, ఇంతవరకు ఏమీ యాక్షన్ లేదు. అంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటి కార్యక్రమంతో ప్రజలను బదనాం చేసేటువంటి ఒక రాజకీయ జూత క్రీడను తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఎంచుకుంది. అది కరెక్ట్ కాదు. అందువల్ల ఇప్పటికైనా వాళ్ళు ఆ తప్పును తెలుసుకొని రాజధాని నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాల భూములు కావాలా, ఎలాంటి భూములు కావాలా, అవి ఎక్కడ ఉండాలి అనేటువంటిది పార్టీలతో అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడి సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తే మంచిగా ఉంటుంది. అట్లా చేయడంలా అనవసరమైన గందరగోళం చేస్తున్నారు. మీరేమో వాళ్ళని అడుగుతున్నారు, పైన బీజేపీ వాళ్ళు వచ్చి ఆదుకుంటారని చెప్పేసి. వాళ్ళే ఒక చట్టం తెచ్చారు కదండి ఆర్డినెన్స్ ద్వారా, ఆర్డినెన్స్ తెచ్చారు. అంటే రైతుల యొక్క సమ్మతి లేకుండానే భూములు తీసుకోవచ్చు. అంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క రొట్టె విరిగి నేతిలో పడేటువంటి పద్ధతిలో వాళ్ళు చట్టం తెచ్చారు. ఈయన ఇక్కడ ఎగేస్తున్నాడు పైకి, గోస పైకి ఎగదెక్కి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే తోడు దొంగలు కలిసి ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు. దీన్ని మనం పరిగణలోకి తీసుకొని కొంత పత్రికలు, ప్రజాస్వామిక పార్టీలు అందరూ కలిసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకుమారి గారు ఒక్కటి చెప్పండి అమ్మా, అన్ని రాజకీయ పార్టీని కూర్చోబెట్టి అఖిలపక్షం పిలిచి ఎందుకు మాట్లాడరు? రాలేదా? హలో రాజకుమారి గారు, అది చెప్పలేరు ఆయన. రాజకుమారి గారు అఖిలపక్ష మీటింగ్ పెట్టడానికి సమాధానం లేదండి. ఓకే, కట్ అయినట్టుంది. లక్ష్మారెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మరో రైతు ఆవేదన కూడా విని లక్ష్మణ్ రెడ్డి గారితో మాట్లాడతాను నేను. భూములు ఇవ్వనందుకే వ్యతిరేకంగా చేస్తున్నారండి మా ఊళ్ళో 3 పంటలు 5 పంటలు పండించుకొని కౌలు పొలాలు వేసుకొని పూలు పళ్ళు పండించుకొని కౌలు రైతులందరూ బతుకుతున్నారండి. మాకు 1 ఎకరం పొలం ఉందండి, మేము ఇంకా 2 ఎకరాలు కౌలు చేసుకొని పంటలన్నీ పండించుకుంటున్నామండి. మా ఊళ్ళో ఎవరు ఇవ్వనంటున్నారండి. ఇవ్వనన్నందుకే ఇన్ని బాధలు పెడుతున్నారండి. 4 రోజుల నుంచి నైట్ 8 దాటితే అసలు పెనమాకి వెళ్ళే పని లేదు, విజయవాడ వెళ్ళే పని లేదండి. మేము వెళ్ళనివ్వట్లా, పోలీసులు 30 మంది 40 మంది తిరుగుతున్నారండి ఊరు మొత్తం. లక్ష్మణ్ రెడ్డి గారు, ఇంతకుముందు ఓబ్లేష్ గారు కూడా పాయింట్ చెప్పినారు, చంద్రబాబు నాయుడు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయిందని. నేను కూడా మీతో ఇంతకుముందు అదే అన్నాను. కేంద్రం ఈ భూసేకరణకు సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం కోసమే తీసుకొచ్చినట్టుగా ఆ టైమింగ్ కూడా అట్లా అనిపించింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన మంచి పనుల్లో ఒక పని ఈ భూసేకరణ చట్టం చాలా పకడ్బందీగా రైతులకి అనుకూలంగా తీసుకొచ్చిన చట్టం. 2013లో ఆ చట్టం వచ్చింది, 2014 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ చట్టంలో రైతు సమ్మతి లేకుండా ఎవరూ భూమి తీసుకోవడానికి వీలు లేదు. 70% 80% మంది రైతులు, అంటే ప్రభుత్వ అవసరాలైతే 70% మంది రైతులు, ప్రైవేట్ అవసరాలైతే 80% మంది రైతులు అక్కడ అంగీకరించాలి. అక్కడ సామాజిక ప్రభావం ఎలా ఉందనేది ఒక స్టడీ రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ రిపోర్ట్ అనుకూలంగా ఉంటేనే ఆ భూమిని తీసుకోవాలి. బహుళ పంటలు ఉండే భూములు అయితే ఎలాంటి పరిస్థితులు కూడా తీసుకోరాదు. ఇలాంటి ఈ 3 ప్రధానమైన రైతుకి ఉపయోగపడే ఈ ప్రయోజనాల్ని పూర్తిగా తీసేసి ఈరోజు ఒక 5 రకాల అవసరాలు, ఏ అవసరానికైనా ప్రభుత్వం తీసుకోవచ్చు అనేటువంటి, అంటే రైతు యొక్క అవసరం లేకుండా, రైతు యొక్క సమాధానం లేకుండా, రైతు యొక్క సమ్మతి లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు అనేటువంటి స్థాయికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా
గత నెల రోజుల నుంచి ఈ రాజధాని విషయంలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన వైఖరి చెప్పడం లేదు. మేము ఈ రకంగా భూ సమీకరణకి అనుకూలమని కానీ, ఇన్ని లక్షల ఎకరాలు తీసుకోవడానికి మేము అనుకూలమని కానీ, సింగపూరు, జపాను, ఒక పక్కేమో నరేంద్ర మోడీ మేడ్ ఇన్ ఇండియా అని అంటున్నాడు, మరొక పక్కేమో చిన్న చిన్న మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి, బిల్డింగ్లు తయారు చేయడానికి జపాన్కి సింగపూర్ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం అక్కడ ఇంత విధ్వంసానికి ఎందుకు గురవుతుందంటే, జస్టిస్ లక్ష్మణరెడ్డి గారి నేతృత్వంలో ఒక 7-8 మంది ఆ గ్రామాలకు వెళ్ళాం. ప్రతి గ్రామంలో 2-3 గంటలు కూర్చున్నాం. ప్రతి గ్రామంలో 1000 మంది నుంచి 500 మంది, 600 మంది, 700 మంది రైతులు కూర్చున్నారు. భూ సమీకరణకి భూసేకరణకు ఉన్న తేడా, భూసేకరణ జరిగితే వచ్చే ప్రయోజనాలు, 4 రెట్లు మార్కెట్ వాల్యూ కన్నా డబ్బు వస్తుందని, 20 సంవత్సరాల పాటు 2.5 చొప్పున అందరికీ నష్టపరిహారం ఇస్తారని, తర్వాత అక్కడ ఎకరా భూమి తీసుకుంటే అందులో 20% అంటే 1000 గజాలు, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో వీళ్ళు ఇస్తామన్న 1000 గజాలు, ల్యాండ్ అక్విజిషన్లో కూడా భూ సేకరణలో కూడా నీకు 1000 గజాలు నీకు రిజర్వ్ చేయబడుతుందని, కొద్దిపాటి డెవలప్మెంట్ ఛార్జెస్ కడితే నీకు 1000 గజాలు వస్తుందని, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉంటే ఇది రైతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రైతులు అర్థం చేసుకున్నారు. సో మా సమ్మతి లేకుండా, మా ఇష్టం లేకుండా భూములు వీళ్ళు తీసుకోలేరు, భూసేకరణ ద్వారా తీసుకుంటే మాకు ఇన్ని ప్రయోజనాలు ఉండే గమనించారు. గమనించిన తర్వాత ఆ రైతులు అలా ముందుకు వెళ్తారని ఈ విధ్వంసాలు సృష్టించి, ఆ విధ్వంసాన్ని ఆధారం చేసుకొని ఈరోజు 25-27 గ్రామాల్లో ఒక్కో గ్రామంలో 50 మంది 100 మంది పోలీసులు అక్కడ ఉండి భయభ్రాంతికి గురి చేస్తున్నారు. రైతు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత భయపడతాడంటే, ఎంత బాధపడతాడంటే, ఎంత అవమానకరంగా భావిస్తాడంటే, ఆ అవమానాన్ని ఏర్పాటు చేసి రైతులు భయభ్రాంతికి గురి చేసి, ఇది ప్రభుత్వం చాలా పెద్ద ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఉంది, మీరు భూమిని ఇవ్వకపోతే మీకు గతి పడుతుంది అని చెప్పడానికి ప్రయత్నం. ఒకసారి విష్ణు గారి దగ్గరికి వెళ్ళి నేను నాగార్జున గారి దగ్గరికి వస్తాను. విష్ణు గారు చెప్పండి, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా? ఈ సంక్షోభంలోంచి ఆ ప్రాంత రైతుల్ని ఏమైనా బయటపడేసే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నారా మీరు? సార్, ఇప్పుడు 2 ప్రభుత్వాలు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, 2 కూడా రైతుకు వ్యతిరేక ప్రభుత్వాలు, కార్పొరేట్ ప్రభుత్వాలు. రైతుల్ని బయటపడేసేటటువంటి ఉద్దేశము 2 ప్రభుత్వాలకు కూడా లేవు. ఇవి అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రికమెండేషన్స్ పంపిస్తే దాన్ని ఆగమేఘాల మీద పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కూడా పార్లమెంట్లో పెట్టకుండా రాష్ట్రపతి గారి దగ్గరికి ఆర్డినెన్స్ తీసుకుపోయి ఆర్డినెన్స్ని ఆమోదించుకోవడం జరిగింది. దాని మీద రాష్ట్రపతి గారు కూడా అసహనం వ్యక్తం చేయడం. ఈ 2013లో తయారైనటువంటి చట్టం ద్వారా ఈరోజు రాజధానికి భూసేకరణ చేయాలంటే సాధ్యపడదని చెప్పని, భూ సమీకరణ చెప్పారు. అక్కడ రైతుల యొక్క హక్కులు కాపాడటం కోసం గత 2013లోనే యూపీఏ 2 గవర్నమెంట్ ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నారు? రైతుల యొక్క హక్కులు 2,00,000 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమలకు అడ్డంకిగా మారిపోయినాయని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. నిన్న కూడా విజయవాడ నుంచి వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు? రైతులకు ఎక్కడ నష్టం లేదన్నారు. అది కాదు అసలు విషయం. రైతుల హక్కులని కాలు రాయడం కోసం, రైతుల హక్కుల్ని అందులో మార్పు చేయడం కోసమే నిన్న పార్లమెంట్లో కాకుండా ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వాలు, రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వాలు కాదు. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి లేదు. ఉద్యమాల ద్వారానే అఖిల ప్రభుత్వం చేసిన తప్పుని ప్రతిపక్షం కూడా చేయకుండా అందరినీ కలుపుకుని పోవడం మూలంగానే దీన్ని ఆపు చేయడానికి సాధ్యపడుతుంది, రైతుల హక్కులు కాపాడటానికి సాధ్యపడుతుంది, రైతులు పరిరక్షించడానికి సాధ్యపడుతుందని చెప్పనేది నా భావన. రైట్ అండి. నాగార్జున గారు చెప్పండి. ఇప్పుడు భూసేకరణ కోసం 2013లో చట్టం తీసుకొచ్చినా 2014లో జనవరిలో ఇంప్లిమెంట్ చేసిన మాట వాస్తవం. అయితే ఆ చట్టంలో కూడా ప్రత్యేకంగా ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏకీపించాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే, ఎక్కడ వ్యవసాయ పంటలు పూర్తిగా ఉన్నాయో ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ చట్టంలో చెప్తూ, ఒకవేళ డిస్టర్బ్ చేస్తే ఆహార భద్రతకు ముప్పు వాటిల్తుందని చెప్పింది ప్రత్యేకంగా. మీరు గమనించాలా, ఎక్కడన్నా వ్యవసాయమో ఫెర్టైల్ ల్యాండ్ని కానీ తీసుకుంటే ఆహార భద్రతకు ముప్పు వాటిల్తుందని ఆ చట్టమే చెప్తా ఉంది. ఆ చట్టాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అవగాహన అయి ఉంటుంది. చట్టాలు తెలియకుండా చేయటంలా ఆయనకు ధోరణి ప్రజాస్వామ్యయుతంగా లేదు, ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన లేదు. దాంతోపాటు ఇంతకుముందు ప్రెసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భూసేకరణ చేశారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈ మధ్య విజయవాడ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జక్కంపూడి ప్రాంతంలో కొంత ప్రాంతం 200 చిల్లర ఎకరాలు తీసుకున్నాడు.
1850 గజాలు ఇచ్చారు అక్కడ ప్రజలకు కాంపన్సేషన్. అసలు ఏ ఆలోచన లేదు. అయితే ఇది ఇప్పటికీ మీరు తీసుకునే పద్ధతి ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు అసలు అక్కడ ఆ ప్రాంతాల్లో ఊర్లో ఉండాలా వద్దా, మా భూముల పరిస్థితి ఏంటి, మేము ఎలా బ్రతకాలి, మా పిల్లలు పెళ్లి చేసుకున్నారు, అల్లుళ్ళు ఒక లేడీ మాట్లాడుతూ ఉంది, ఆమె మా అల్లుడు 4 నెలలు అయిందని పెళ్ళి అయ్యి మా అల్లుడు ఏం చేస్తాడో మా అమ్మాయిని అంటుంది. బ్రతకటానికి అవకాశం లేని పరిస్థితి. అయితే ఈరోజు ఈ యొక్క ఇంకా గొడవలు చేయిస్తారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే పరిస్థితి లేదు. కొడతా ఉన్నారు సార్ తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ అని చెప్పి రాత్రి 10 గంటలకు తీసుకెళ్తే తెల్లగట్ట 3-4 గంటలకు వదిలిపెడతా ఉన్నారు. ఏంటి క్షోభ? ఇప్పుడు రైతుల దగ్గర రైతుల భూములు తీసుకుంటారని లాక్కుంటారంటే పోలీసు వాళ్ళు తగలేసిన వాళ్ళు పట్టుకోవడం ఇంతవరకు చేయలేదు వాళ్ళకి. కానీ ఈరోజు రైతులను తీసుకెళ్లి 10 గంటల నుంచి తెల్లవారు గంట దాకా 4 రోజుల క్రితం అరెస్ట్ అయినాడు, ఇంతవరకు కనిపించలా. ఈరోజు ఇంకా పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు ఏమైనటువంటి గౌరవం ఉంటుంది? ఈరోజు అనేక చట్టాలు తీసుకొస్తున్నారు. పోలీసుతో అన్నదమ్ములాగా ఉండాలంటా ఉన్నారు. మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది పోలీసు వ్యవస్థ మీద. కానీ ఈరోజు అధికారం భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు. మీరు పట్టుకోకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ అరణ్యదత్తం చేస్తామంటారు, మీరు పని చేయకపోతే ఊరుకో అన్నారు. ఎస్పీ అయినా ఏం చేస్తాడు, పోలీస్ అయినా ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. వాళ్ళు అనౌన్స్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగలేశారని చెబుతున్నారు, మీరు నిరూపించాలి ఏదో రకంగా అనే పరిస్థితి ఉంది. ఒక దొంగను బట్టి ఒక అతను తీసుకెళ్లారు, ఒక ఎస్సీ అతన్ని తెల్లవారులు కొట్టి ఇదిగో ఈ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్పమంటున్నారు. మీరు దొరబాబు, ఐ థింక్ చిట్టిబాబు, ఈరోజు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఏకరూపు పెట్టుకున్నారు. అందుకని నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏదైనా న్యాయం జరగాలి ఈ రాష్ట్ర ప్రజల కంటే ఖచ్చితంగా వెంటనే అఖిలపక్షం రావాలా. ఓబులేస్ గారు చెప్పింది ఎన్ఆర్ చేయాల్సిన పరిస్థితి ఉంది, లక్ష్మణ్ రెడ్డి గారు ఎన్ఆర్ చేయాల్సిన పరిస్థితి ఉంది, విష్ణు గారు ఎన్ఆర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలకు మళ్ళీ ఒకసారి ఓబులేస్ గారితో మాట్లాడు. ఓబులేస్ గారు ఒక మాట చెప్పండి, దీన్ని ఎట్లా హౌ ద కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా సమూహాలు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? దీనికి వేరే పరిష్కార మార్గాలు ఏమి లేవు. రైతుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, వాళ్లకు వాస్తవ విషయాలు చెప్పాలి. భూ సమీకరణకు భూసేకరణకు ఉన్న తేడా, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము, రెండింటినీ వాళ్లకు నచ్చజెప్పి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం యొక్క ప్రభావానికి లోనైనటువంటి రైతులను తీసుకొని వచ్చి దాని ద్వారా రైతులంతా సమ్మతిస్తున్నారనేటువంటి ఒక ముద్ర వేసి తెలుగుదేశం పార్టీ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఆచరణలో రైతులంతా దానికి సుముఖంగా లేరు. ఎందుకంటే 3 పంటలు పండే భూమిని పోగొట్టుకొని వాళ్ళంతా అక్కడి నుంచి నిరాశ్రయులైపోయి సొంత గడ్డపైనే వాళ్ళు నిరాశ్రయులుగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైతులే కాకుండా రైతును నమ్ముకొని జీవించేటువంటి చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ప్రజానికం కావచ్చు, చేతివృత్తుల వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా నిరాశ్రయులైపోతారు, ఇబ్బంది పడిపోతారు. అందువల్ల ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటే దాన్ని రాజకీయంగా, ఇంకా ఎవరో మన మిత్రుడు చెప్పినట్లుగా దరిద్రమైనటువంటి ఆలోచన వాస్తు అని ఆయన మూర్ఖంగా పోతున్నాడు. ఎంత మూర్ఖంగా పోతున్నాడంటే, మేము ప్రభుత్వము, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మేము మెజారిటీ, మిగతా పార్టీలకు ఏమీ చట్టసభల్లో బలం లేదు, ఉన్న పార్టీ మోసగాళ్ల పార్టీ, దొంగల పార్టీ, కాబట్టి దాన్ని ఖాతరు చేయాల్సిన పనిలా, కనుక మేము ఏమి చేసినా చెల్లుతుంది, చెయ్యాలి అనేటువంటి ఒక అహంకార పూరిత ధోరణిలో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, రైతుల దగ్గరికి వెళ్ళాలి, కూర్చోబెట్టి వాళ్ళకు నచ్చజెప్పి రైతుల నుంచి, జనం నుంచి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమైన నిరసన తెలిపేటువంటి పద్ధతికి రావాలి. ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆయన చెప్తున్నాడు, వెంకయ్య నాయుడు గారు, ఆయన స్పెషల్ స్టేటస్ అన్నాడు, తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ అన్నాడు. ఇవన్నీ విస్మరించేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు భజన చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పును నిలువరించి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకు అనుకూలమైనటువంటి, ప్రజలకు ఆమోదయోగ్యమైన పద్ధతిని అనుసరించాల్సిన బాధ్యత ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడంలా, అందువల్ల మనకు దుష్ట చతుష్టయం తయారైందండి ఇక్కడ.
అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పోతే వెంకయ్య నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మీడియాను, ఈ 4 కలిసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మంటగలిపే పద్ధతిలో ఏకపక్షంగా నియంతృత్వంగా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ప్రజానికాన్ని సమీకరించాలా, కూడగట్టాలా, ఉద్యమానికి సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఓబ్లేస్ గారు, థ్యాంక్ యూ. సమయం అయిపోయింది మనకు. చివరిగా మీరు ఏమని చెప్తారు లక్ష్మణ్ రెడ్డి గారు? అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన రాజకీయ పార్టీలని, రైతు సంఘాలని, ప్రజా ఉద్యమకారులని, మేధావుల్ని, రిటైర్డ్ జడ్జెస్ని వీళ్ళందరినీ కలుపుకొని ఒక ఐక్య ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక పార్టీ చేసే కృషి కాదు, అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. మరొక వైపున రైతులకి ధైర్యం కల్పించాలి. రైతులు ఎంత భయపడుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు భూమి ఇవ్వకపోతే గ్రీన్ బెల్ట్ చేస్తాను, ఓకే, నువ్వు భూమి ఇవ్వకపోతే బలవంతంగా. థ్యాంక్ యూ. ఇంతకుముందు మళ్ళీ విష్ణు గారు కూడా అదే సజెస్ట్ చేసినారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. పచ్చకామెర్ల వాళ్ళకి అంతా పచ్చగా ఉంటుందని అసలు ప్రతిపక్షమే లేదన్నాడు ముఖ్యమంత్రి గారు. అసలు ఈ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులు ఉండి బ్రహ్మాండంగా ప్రజల యొక్క సమస్యల మీద ఏకరూ పెడుతున్నటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే తీరు హర్షిస్తూ ఉంటే నొచ్చుకోట ఈరోజు ప్రతిపక్షం లేదంటా ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వంలోనే ఒక డిప్యూటీ సీఎంఏ చెప్పినట్టున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు చెప్పారు, బ్రహ్మాండంగా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు. అవన్నీ కనపడవు. ఒక్క నిమిషం ఓబ్లేస్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం ఓబ్లేస్ గారు చెప్పండి, దూరంలో ఉన్నారు, చెప్పండి. ఒక చిన్న పాయింట్ ఏమంటే, చెప్పండి. చంద్రబాబు నాయుడికి నిజంగానే కొంత ప్రతిపక్షము జగన్ ఫోబియా ఉంది. జగన్ కూడా ఆయన పవర్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. వీళ్ళిరువురు కాకుండా ప్రజాస్వామిక ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుము కట్టి మిగతా వాళ్ళని కలుపుకొని వస్తే సమస్యలను భుజాన వేసుకొని ఈ రాష్ట్రంలో మోయిటాకు సిద్ధంగా ఉన్నాడు శంషేర్ గా. మేము అందుకే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి మాట్లాడారు, ఈ రోజు నిలబట్టాలా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కకి వెళ్లాల్సిన పనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా ఆలోచనలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోతుంది అది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు, అట్లాగే లక్ష్మణ్ రెడ్డి గారు, ఓబ్లేస్ గారు, విష్ణు గారి కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన నన్నపల్లి రాజ్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు. ప్రజా ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా అవి ఎల్లకాలం ప్రశంసలు అందుకోవు. తాత్కాలిక ప్రయోజనాలు బహుశా కలిగితే కలగొచ్చు, కానీ అది దీర్ఘకాలంలో ఇబ్బందులు తెచ్చిపెడతాయనే విషయం ప్రభుత్వ పక్షంగా ఉన్న పార్టీలు అర్థం చేసుకోవాలి. అన్ని పార్టీలని, అన్ని రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని, ప్రజా సమూహాల్ని కలుపుకొని పోయి అందరి ఆమోదంతో చేస్తే అందరూ ఆమోదిస్తారు, హర్షిస్తారు తప్ప ఒంటెత్తు పోకడతో చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయనే విషయం గుర్తించాలి. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.